అంగీకరించుటకై అన్వయించెదా నాదు బ్రతుకులో నెరవేర్చెదా నీ లేఖనమో అన్వయించెదా నాదు బ్రతుకులో నెరవేర్చెదా నీ లేఖనమో ధ్యానించెదని వాక్యమో దేవా అంగీకరించుటకై. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, శక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వకృపానిధి అయిన మా గొప్ప దేవ, ఘనమైన రాజా, మీ శక్తిగల నామునకు స్తుతి చెల్లిస్తుంటున్నాను. అద్భుతమైన రీతిలో ప్రభా ఈ యొక్క ఎంబీ డివోషన్ లో పాల్గొని ప్రభా నీ దైవ వాక్యమును ధ్యానించడానికి నాకు ఇచ్చిన గొప్ప కృపకై వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. దివ్యమైన రీతిలో ప్రభా ఈ యొక్క కార్యక్రమం అనుదినం ఉదయ కాలమున జరుగుతూ ఉంటుండగా మీ కృప చూపిస్తున్నందుకు వందనాలు. మరి ప్రభా నాకు ఇచ్చిన ఈ ధన్యతకై వందనాలు. ఇప్పుడు నీ వాక్యము ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభా నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నన్ను కేవలం మీ నోటికి బూరగా మాత్రమే వాడుకోమని ప్రార్థిస్తూ మరి ఈ సమయాన్ని బట్టి, కాన్ఫరెన్స్ ని బట్టి, పాల్గొన్న వారిని బట్టి, మరి నడిపిస్తున్నటువంటి బ్రదర్ గంధం పాల్ గారిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య పేరట ఈ స్తుతులు మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని గణనామాన్ని గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం ధ్యానించబోయే వాక్య భాగం ఏంటంటే ఆనంద భరితమైన గృహమునకు 5 రహస్యాలు. ఆనంద భరితమైన గృహమునకు 5 రహస్యాలు. ఎందుకు ఈ వాక్య భాగము నేను ఎన్నుకోవాల్సి వచ్చిందంటే, ఈ దినాల్లో మనం గమనించినట్లయితే చాలా కుటుంబాల్లో మరి ఆనందం లేదు, సంతోషము లేదు. భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎవరు అన్యుల కుటుంబాలు అయితే ఓకే. కానీ క్రైస్తవ కుటుంబాల్లో, విశ్వాసుల కుటుంబాల్లో, మన కుటుంబాల్లో కూడా భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందము లేదు. దీనికి మరి కారణం ఏంటి? ఎందువల్ల మన కుటుంబాల్లో ఈ విధంగా ఏ కుటుంబమైనా చూడండి ఏదో ఒక సమస్యతో మనము సతమతమవుతూ, సఫర్ అవుతూ, బాధపడుతూ, దుఃఖిస్తూ ఉన్నాం. అయితే మరి పరిశుద్ధ లేఖనాలు మనకు కొన్ని విషయాలను బయలుపరుస్తున్నాయి. ఆనందభరితమైన గృహంగా మన గృహం ఉండాలంటే మరి పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఆ 5 రహస్యాలను ఈరోజు మనం ధ్యానించి మన కుటుంబాలు కూడా ఆనందకరమైన మరి సంతోషకరమైన గృహాలుగా ఉండులాగున ప్రభు ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే, ఎందుకంటే అదంతా చదవటానికి సమయం అనుమతించదు కాబట్టి మనందరికీ చాలా ఫెమిలియర్ వాక్య భాగం అన్నమాట అది. యోహాను సువార్త 12వ అధ్యాయం. అక్కడ భోజన బల్ల యొద్ద యేసు ప్రభు శిరస్సై ఉన్నాడు. అక్కడే ఆ బల్ల దగ్గరే పునరుద్ధాన శక్తిని సూచించు లాజరు కూడా ఉన్నాడు. మరి దేవుని వాక్యమునకు సూచనగా ఉన్న ఆహారం అక్కడుంది, ఆ భోజనపు బల్ల పైన. యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసము కలిగి ఉన్నప్పుడు ఆత్మీయంగా మనము ఎదగగలము అని ఈ యొక్క అధ్యాయం మనకు సూచిస్తూ ఉన్నది. అక్కడ మరి ఇంకెవరున్నారంటే పరిచర్య చేయుచున్న మార్త మనము సంతోషముగా చేయు పరిచర్యను సూచిస్తూ ఉంది. మరి మరియ భక్తి కలిగి ఆరాధనతో నిండి ఉన్నది. అంతకు మునుపు ఆమె బయటకు వినయముగా ఉండినప్పటికీ లోపల గర్వంతో నిండి ఉండి ఉంటది. ఇప్పుడు ఆమె గర్వం విరగ్గొట్టబడినందున ఏం చేసిందంటే ప్రభు పాదాల పైన అత్తరు పోసి తన తల వెండ్రుకలతో తుడిచినట్టు మనం వాక్యంలో చూడగలం. మరియా మార్తల కలహబుద్ధి పోయి ప్రేమతో నిండి ఉన్నారు. లాజరు కూడా పునరుద్ధాన శక్తిని అనుభవించువాడుగా ఉన్నాడు. వారందరూ యేసును తమ బోధకునిగాను, ప్రభువుగాను, సృష్టికర్తగాను అంగీకరించి నీవే ఆరాధనకు అర్హుడవు అని చెప్పుచు ఆ ప్రభువును రాజుల రాజుగాను, ప్రభువుల ప్రభువుగాను గణపరిచినట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి విజయవంతమైన జీవితానికి, సంతోషకరమైన గృహమునకు, జీవము గల సంఘమునకు 5 సామాన్య దైవిక సూత్రాలు అవసరం. అవన్నీ మనకు తెలిసినయే. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే పాటించడం లేదు. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాం కదా వాక్యంలో, అన్నీ తెలుసు మనకి. తెలియదంటూ ఏమీ లేదు.
అయితే మరి ఎందుకో మరి మనం పాటించడం లేదు. కనుక ఇప్పుడు ఆ 5 సామాన్య దైవిక సూత్రాలను మనం బ్రీఫ్‌గా నాకిచ్చిన టైంలో నేను కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన ఏర్పాటులలో ప్రతి దాని విషయమై ఆయన అంగీకారము పొందాలి. ఆయన అంగీకారం మనం పొందవలసిన వారమై ఉంటున్నాం. ఏం జరుగుతుంది మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో అంటే, ఏ ఏర్పాటైనా, ఏ విషయమైనా అసలు ఆయనను అప్రోచ్ కాము మనం. మన స్వంత నిర్ణయాలు ఇది బాగుంటుంది. ఓకే. అని అలా ప్రొసీడ్ అయిపోతూ ఉన్నాం మనం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి చిన్న విషయం కూడా మనం ఏ చిన్న ఏర్పాటైనా సరే, మరి ఆయన ప్రభు అంగీకారం మనం పొందుకోవాలి. నిజంగా ఆ విధమైనటువంటి అంగీకారం మనం పొందుకున్నట్లయితే మన గృహాల్లో సంతోషం చోటు చేసుకుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది తెలియని విషయం ఏం కాదు. అందుకే ప్రతి విషయం గూడా, ప్రతి ఏర్పాటులో గూడా ప్రభు పాదాల చెంతకొచ్చి, "ప్రభా! ఇదిగో ఈ విధంగా అనుకుంటున్నాం. తండ్రి నీ చిత్తం ఏంటి?" అని ఆయన సన్నిధిలో గోజాడి మొరపెట్టినట్లయితే, తప్పకుండా ఏ చిన్న కార్యక్రమం గాని, పెద్దది గాని మన గృహాల్లో సంతోషము చోటు చేసుకుంటుంది. కదా! దేవునికి స్తోత్రం. రెండవదిగా రెండవదేంటంటే, మన అవసరతలు, సమస్యలు, పరీక్షల కొరకు పునరుద్ధాన శక్తిని అనుదినము అన్వయింపజేసుకోవాలి. ఇక్కడ మనం చాలా ఫెయిల్ అయితున్నాం. నా జీవితంలో కూడా నాకు చాలా అనుభవాలున్నాయి ఇలాంటివి. కొన్ని నా సొంత నిర్ణయాలు తీసుకొని చేసిన ఒక పొరపాటు వల్ల నేను సఫర్ అయ్యి ప్రభువును క్షమాపణ కోరాను. ఎందుకంటే ఒక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ 2020 సంవత్సరంలో ఇక్కడ కర్నూలు సమీపంలో చాలా మంచి ప్లేస్‌లో నాకు ఒక 2 ప్లాట్స్ ఆఫర్ చేశారు. తీసుకుంటారా అంటే, ఏమాత్రం ప్రార్థించకుండా నేను ఏముందిలే ప్లాట్‌కు 5,00,000 మొత్తం కలిపి 10,00,000 అని ప్రార్థించకుండా దేవుని చిత్తాన్ని కనుక్కోకుండా నేను ప్రొసీడ్ అయ్యి తీసేసుకున్నాను. అయితే దానివల్ల నేనెంత నష్టం పొందానో 10,00,000కి తీసుకుంటే నేను 10,00,000 నష్టపోయాను. బాగా నేను చాలా నిజంగా ప్రభు సన్నిధిలో గోజాడి వేడు ప్రభా నన్ను క్షమించు. గర్వంతో నేను తీసుకున్నాను. అదేముందిలే మంత్లీ 40,000 గదా! కట్టేస్తాను. నా సాలరీ 1 పైన గదా! అనుకున్నాను. కానీ నిజంగా నేను అనుభవించాను. ప్రభువుని క్షమాపణ కోరాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన అవసరతలు, సమస్యలు, పరీక్షల కొరకు నిజంగా మనం పునరుద్ధాన శక్తిని అనుదినము అన్వయింపజేసుకోవాలి. చూడండి విశ్వాసులు అనేకులు గూడా యేసుక్రీస్తు ప్రభు మరణమందు విశ్వసిస్తారు. కానీ తమ స్వంత పాత స్వభావానికి చనిపోరనమాట. మనమే. ఎందుకు అంటే వారు దేవుని పునరుద్ధాన శక్తిని తమ జీవితాలకు అన్వయింపచేసుకొనరు. అది చాలా ప్రాముఖ్యమైంది. పునరుద్ధాన శక్తిని అన్వయింపజేసుకోవడం అనేది. మరి ఆయన మరణములో ఆయనతో మనం అంటుకట్టబడిన ఎడల ఆయన పునరుద్ధాన సాదృశ్యమందు కూడా మనం ఆయన వలె ఉంటాము అని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం మనకెంతో చక్కగా చెప్తుంది కదా! ఒక్కసారి చూద్దాం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, విజయవంతమైన జీవితం కలిగి ఉండటానికి విశ్వాసముతో ఆయన పునరుద్ధాన శక్తిని అనుక్షణం మనం కోరుకోవాలి. అనుక్షణం మన జీవితంలో కోరుకోవాల్సిన వారమై ఉంటున్నాం. బైబిల్ చదువుతున్నప్పుడు గాని, పరిచర్య చేస్తున్నప్పుడు గాని, ఏదైనా సరే మనం ప్రార్థనతో ఆరంభించాలి. ఈ అలవాటు మనలో చాలా మందికి ఉండదు. ఇది చిన్న విషయం కదా! చలో మనం చేసేద్దాం అనుకుంటాం. కానీ కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతి దాని కొరకు విశ్వాసము ద్వారా పునరుద్ధాన శక్తిని మనం కోరుకోవలసిన వారమై ఉంటున్నాం. అట్టి విశ్వాసము జీవము గలది, చురుకైనది. అది దేవుని కుమారుని యొక్క విశ్వాసం. మరి అపొస్తలుడైన పౌలు గారి స్టేట్మెంట్ అద్భుతమైన స్టేట్మెంట్. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఏవండి? మనం ఎవరమైనా చెప్పగలమా అండి? ఈ మాట క్రీస్తే కొంతవరకు ఉన్నాడు క్రీస్తు. మిగతాదంతా మరి వేరే అంటున్నామా? నో. ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలగాలి మనం. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా దేవునికి స్తుతి కలుగును గాక. అలాంటి జీవితం మనం ఉన్నట్లయితే, మనం జీవించుచున్న జీవితం దేవుని కుమారుని యందలి విశ్వాసం ద్వారా జీవిస్తుంటే, మన కుటుంబాలు సంతోషభరితమైన కుటుంబాలుగా ఉంటాయి. ప్రభైన యేసుని యందు జీవిస్తున్నాడని గుర్తెరిగి, మన అక్కరలు, బాధ్యతలు, పరీక్షల్లో ఆయన యందలి విశ్వాసాన్ని మనం అభ్యాసం చేసుకోవాలి.
పాఠశాలలో, వైద్యశాలలో, కార్యాలయాలు అనుదినం మనం కలిగి ఉండే బాధ్యతల కొరకు మనం అదే శక్తిని పొందుకోవాలి. ఏ విషయమైనా కూడా పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి. శోధనల్లో, కష్టంలో ఆ శక్తిని మనం రుజువుపరచాలి. నేనైతే నా జీవితంలో నిజంగా నేను పునరుద్ధాన శక్తిని పొందుకున్నాను, అనుభవిస్తున్నాను. అవి చెప్పడానికి సమయము సరిపోదు. దేవునికి స్తోత్రం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది ఏం చూసామంటే ప్రతి విషయం ఆయన అంగీకారం పొందాలి. రెండవదిగా మన అవసరతలు, సమస్యలు, పరీక్షల కొరకు పునరుద్ధాన శక్తిని అనుదినము అన్వయింపజేసుకోవాలి. మూడవదిగా సహవాసము కలిగి దైవ వాక్యమునకు లోబడవలెను. ఎందుకండి మన కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు? మనం దేవుని బిడ్డలం కదా, విశ్వాసులం కదా, సో కాల్డ్ క్రిస్టియన్స్ కదా. మన కుటుంబాల్లో ఏంటి పరిస్థితులు అంటే సహవాసము కలిగి దైవ వాక్యానికి లోబడటం లేదు. ఇది ఖరాఖండిగా చెప్పగలం. మనందరం కదా వాక్యానికి ఎంతవరకు లోబడుతున్నామండి? చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా. మనము ప్రత్యేకింపబడిన వారం ఈ లోకములో. మన ప్రవర్తన గాని, మన ప్రతీది కూడా ఈ లోకానికి, లోకస్తులకు భిన్నంగా ఉండాలి. ఎక్కడుంటుందండి? ఇప్పుడు మన పరిస్థితులు ఏంటంటే మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఏం పరిస్థితులు నెలకొని ఉన్నాయి? ఎందుకు? కారణం ఏంటి? లోబడటము లేదు. వాక్యమునకు లోబడటము లేదు. అందుకే ఈ సమస్యలండి. అందుకే ఇలాంటి పరిస్థితులు కుటుంబాల్లో నెలకొని ఉన్నాయి. కనుక లోబడినట్లయితే నిజంగా మన కుటుంబాలు సంతోషకరమైన గృహాలుగా చూడండి. మనకు ఈ యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ భోజన బల్ల యొద్ద పునరుద్ధాన శక్తిని సూచించే లాజరు, దేవుని వాక్యమునకు సూచనగా ఉండే ఆహారం, తర్వాత పరిచర్య చేస్తున్న మార్త, మరియు ఆ భక్తితో ఆరాధనతో నిండి ఉండిన మరియ, ఇవన్నీ మనకు ఆ గృహములో ఆ సంతోషం ఎందుకు అంటే వాక్యములో మనం చూసినట్లయితే బేతనీయను యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 8 సార్లు దర్శించారు. 8 టైమ్స్ ఆ గృహానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారండి ఆ గృహానికి? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా మనం ఆహ్వానిద్దాం. ఎట్లా ఆహ్వానిస్తాం? వాక్యానికి లోబడినట్లయితే ఆయన మన గృహాల్లో ఉంటారు, ఉంటాయి. దేవునికి స్తోత్రం. నాలుగవది ఏంటంటే సంతోషకరమైన పరిచర్య చేయాలి. మనందరం పరిచర్య చేస్తున్నాం, చాలా సంతోషం. సంతోషకరమైన పరిచర్య చేయాలి. అదేదో భారము కాదు. నిజంగా పరిచర్య అనేది చాలా సంతోషంగా మనం చేయవలసిన వారమై ఉంటున్నాం. ఇక లేఖనాల్లో మనం సువార్తల్లో చూసినట్లయితే, కొత్త నిబంధనలో చూసినట్లయితే ఎంతమంది మరి ఎంత సంతోషంతో పరిచర్య చేశారు. ఎన్ని కష్టాలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. అయినప్పటికీ తట్టుకొని నిలబడి ఆయన పరిచర్య చేశారు. సంఘ చరిత్రలో కూడా మనం మిషనరీస్ జీవితాలను చూసినట్టయితే భయంకరమైన పరిస్థితులు, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో పరిచర్య చేశారు, సంతోషంగా చేశారు కదా. మరి ఒక ఉరితాడును ముద్దు పెట్టుకొని మరి ఉరి తీయబడ్డారు యేసు ప్రభువుని ఇలాంటివి చాలా ఉన్నాయి. కనుక పరిచర్య ఎలా చేస్తున్నాం మనం అంటే మరి సంతోషకరమైన పరిచర్య చేయవలసిన వారమై ఉంటున్నాం. ఐదవది ఏంటంటే వినయము, కృతజ్ఞతతో కూడిన నిజమైన దైవ భక్తి, ఆరాధన కలిగి ఉండాలి. ఉన్నామా? నిజమైన దైవభక్తి నీలో, నాలో, మనందరిలో ఉందా? ఇప్పుడు బోధిస్తున్న నేను మొదట నేను పరీక్షించుకుంటాను. నిజమే బోధిస్తున్నాను కదా, మరి ఉందా నాలో నిజమైన భక్తి, ఆరాధన కలిగి ఉన్నానా నేను అని పరీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. మరి నిజమే. ఈ ఐదో విషయం ఏంటంటే వినయం, కృతజ్ఞత. చాలా వరకు మనలో వినయము లేదు, కృతజ్ఞత లేదు. వినయం లేనే లేదు. మరి వాక్యం ఏం చెప్తుంది? ఎలా ఉండాలని చెప్తుంది? వినయం. వాక్యమునకు లోబడి ఉండాలి, వినయము కలిగి ఉండాలి. వినయమే లేదు. వాక్యమే, మనది మనమే అని అంటున్నామా ప్రియ దేవుని బిడ్డలారా? ఐదోది వినయము, కృతజ్ఞతతో కూడిన నిజమైన దైవ భక్తి. ఇతరులు గుర్తించాలి. మనమే అబ్బా నేను చాలా భక్తిగా ఉంటున్నాను, రోజు వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, వాక్యం బోధిస్తున్నాను. ఇదంతా కాదు. నిజమైన దైవ భక్తి మనం కలిగి ఉన్నాం. ఇతరులు గుర్తించాలి. అదిగో ఫలానా అతడు. నిజంగా వాళ్ళ ప్రవర్తన ఏంటో భిన్నంగా ఉంటుంది. వాళ్ళ మాటలు అంత భిన్నంగా ఉంటాయి. వాళ్ళ యాటిట్యూడ్ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. గుర్తించగల అది దేవునికి మహిమ. నిజమైన భక్తి ఉన్నట్లయితే మనలో వినయము ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మరి కృతజ్ఞత కూడా కలిగి ఉండాలి. కొన్నిసార్లు చాలా గర్వపడుతుంటాం. ఇది నేను సాధించాను. ఇది నా శక్తి ద్వారా, నేను చదువుకున్న విద్య ద్వారా, నా ఉద్యోగం ద్వారా నేను ఇంత సంపాదించగలిగాను. అంతేగాని ఎప్పుడు కూడా మనం అలా ఏ విషయం కూడా అతిశయించకుండానట్లు కదా పౌలు గారు అంటారు. అతిశయించకుండానట్లు సాతాను యొక్క దూతగా ఈ ముళ్ళు నా శరీరంలో. ప్రియ దేవుని బిడ్డలారా,
నిజమే. వినయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కృతజ్ఞత కూడా చాలా ప్రాముఖ్యం. నిజమైన దైవభక్తి కలిగి ఉండాలి. ఆరాధన కలిగి ఉండాలి. ఈ ఐదంతల రహస్యమే ఆనందభరితమైన గృహానికి మూలం. ఇవన్నీ తెలీదా మనకి? అన్నీ తెలుసు కదా! మరి ఇట్టి గృహమే దైవ క్రమాన్ని నెరవేరుస్తుంది. నెరవేరుస్తున్నాం. ఒక్కసారి ఉదయకాలంలో మనందరం ఆలోచన చేసుకుందాం. ఈ దైవ క్రమమును మనము నెరవేరుస్తున్నామా? ఎందుకు మన గృహాల్లో ఇలాంటి పరిస్థితులు? కొన్ని మనం విశ్వాసులమే గాని కొన్ని షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు కొందరు వారి గృహాల్లో జరిగి ఉండేటువంటి పరిస్థితులను షేర్ చేసుకున్నప్పుడు బాధ కలుగుతుంది. అరే! ఎందుకు వీళ్ళ గృహంలో ఇలాంటి పరిస్థితి? అని ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమున ప్రభువు మనతో మాట్లాడుతూ దైవ క్రమమును నెరవేర్చగలిగే గృహంగా మన గృహం ఉండాలి. మరి ఇలాంటి కృప ప్రభు మనకందరికి అనుగ్రహించాలని మనం అందరం ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. వాక్యానుసారంగా అంతే కదా! ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:10, 12 నుంచి ఏం చెప్తుంది? ప్రతివాని మోకాలు యేసు నామమున వంగును. యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లు ఆయనకు దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత అండి. అందుకే వాక్యంలో కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అంతేగాని ఆస్తిపాస్తులుండి, విద్య ఉండి, పెద్దగా అనేకమైన డిగ్రీలు కలిగి ఉండి, అనేకమైన మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ నథింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా తమకు మరి ఇంత గొప్ప ధన్యులంగా మనల్ని వాక్యం మన పట్ల అంటే వాక్యము మనలో నెరవేరుతుంది. మనం ధన్యులం. మనకంటే ధన్యులు ఈ భూమి మీద ఎవ్వరు లేరు. అలాంటి ధన్యత ప్రసాదించినప్పుడు ఎందుకు మన కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు అంటే ఈ 5 లోపించినాయి. అందుకొరకే ఒక్కసారి నేనింకా ఇవి 5 ఒకసారి ఆహ్, చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే మన ప్రతి ఏర్పాటులో మన కుటుంబంలో ప్రతి దాని విషయం ఆయన అంగీకారం పొందాలి. రెండవదేంటంటే మన అవసరతలు, సమస్యలు, పరీక్షల కొరకు పునరుద్ధాన శక్తిని అనుదినం అన్వయింపజేసుకోవాలి. మూడవదేంటంటే సహవాసము కలిగి దైవ వాక్యమునకు లోబడాలి. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఎంత చక్కగా ప్రతి దినం ఉదయకాలమున ఈ విధంగా మనం నిజంగా నాకు చాలా సంతోషమేస్తుంది. చాలా ప్రార్థిస్తాను నేను మన ఎంబీఏ ఆర్గనైజేషన్ కొరకు, ఐక్యత కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత అద్భుతమైన రీతిలో దేవుడు తన ఆత్మ చేత తన బిడ్డలను నింపి అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. సహవాసం కదా! మూడోదిగా సహవాసం కలిగి దైవ వాక్యాన్ని లోబడాలి. నాలుగోదిగా సంతోషకరమైన పరిచర్య చేయాలి. నేను పరిచర్య చేస్తున్నాను అనడం కాదు. ఎలా చేస్తున్నావు? పరిచర్య. సంతోషకరమైన పరిచర్య. ఐదవదిగా వినయము, కృతజ్ఞతతో కూడిన నిజమైన దైవ భక్తి ఆరాధన కలిగి ఉంటే ఈ ఐదంతల రహస్యమే ఆనందభరితమైన గృహానికి మూలంగా ఉంది. ఇట్టి గృహము దైవ క్రమాన్ని నెరవేరుస్తుంది. మన ప్రభు ఇట్టి అనుభవం, ఇలాంటి కృప మనందరికీ మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. దేవుని ఘననామానికి స్తుతి కలుగును గాక. దివ్యమైన ఈ సమయాన్ని బట్టి, ఈ వాక్య భాగాన్ని బట్టి ప్రభువుని మొదట స్తుతిస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చినటువంటి మరి బ్రదర్ గంధం పాల్ గారికి నా కృతజ్ఞత. కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మీ అందరికీ నా కృతజ్ఞత. దేవుడి వాక్య భాగంలో మనందరి జీవితాల్లో ఫలింప చేయను గాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆమెన్. పాస్టర్ ఆడియో క్లియర్ ఉందా?